దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తుతించి ఆరాధించడానికి ఈ రాత్రి కాలం ముందు దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుని కుటుంబ ఆరాధన ప్రారంభించుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకమున మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మనకి వందనాలు. ఈ రాత్రి కాలం ముందు ఆయన మమ్మల్ని స్తుతించడానికి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో నిలవబెట్టుకుని మిమ్మల్ని స్తుతించే బాధ్యతని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. మీ స్వరూపమందు నాయన మీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మించి మీ జీవాన్ని మాలో ఉంచి నాయన మేము జీవించే వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన మహిమని నాయన మీరు తండ్రి మా అపరాధములు బట్టి మా దోషాలను బట్టి పోగొట్టుకున్న మీ మహిమని ప్రభువా తిరిగి మరలా అనుగ్రహించడానికి మీ కుమారుని లోకానికి పంపించి మీ కుమారుని రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి మా అపవిత్రతని మా పాపాన్ని శుద్ధి చేసి మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీ రాజ్య వారసులుగా తిరిగి మీ మహిమని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకను నాయన మీ మహిమను మీరిచ్చే గొప్ప రక్షణను ఎందరైతే పొందుకోలేదో అట్టి బిడ్డలకి రాత్రి కాలమందు నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి తండ్రి నాయన మరి ప్రభువా రాత్రి కాలమందు వర్తమానం ద్వారా తండ్రి అనేకులు మారడానికి మీ తట్టు తిరగడానికి మీ ప్రేమని నాయన మీ యొక్క తండ్రి నాయన మరి ప్రభా కృపని నాయన మరి ప్రభా పొందుకునే కృపని ప్రతి బిడ్డకి దయచేసి నాయన మీరే మహిమ పొందండి. పాటల ద్వారా మహిమ పొందండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ వర్తమానం ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మీ మహిమార్థమే జీవించే కృపని మాకు దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి జీసస్ నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ బ్యూటిఫుల్ సేవియర్ అనే పాటను పాడి ఆయన నామాన్ని కనపరుద్దామండి. నిజమైన ద్రాక్షవల్లిని నిత్యమైన సంతోషం నీలోనే అనే పాటని కలిసి పాడదామండి. మన దేవుడు నిజమైన ద్రాక్షవల్లి, ఆయనలో నిలిచి ఉండు మనము బహుగా ఫలించాలని ఆయన కోరిక. కాబట్టి మనం ఆయనలో నిలిచి ఫలించే వారంగా, మంచి ఫలాలు ఫలించే వారంగా దేవుని మహింపరిచి దేవుని స్తుతిద్దాం. పాట వచ్చిన వారందరూ కూడా మాతో కలిసి ఏకీవించి దేవుని స్తుతించి దేవుని మహింపరుద్దామండి.
ద్రాక్షవలైన యేసయ్యలో మనం నాటుబడి ఆయనలో అంటుకట్టబడి ఆయనలో ఫలించే వారంగా ఉండాలనేది మన దేవుని కోరికండి. దేవునిలో ఎదుగుతూ అనుదినము కూడా ఆయన కృపలో ఎదుగుతూ ఆయన ఎరిగిన వారమై ఆయన్ని స్తుతించి ఆరాధించే కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఈ విధంగా దేవునిలో ఫలాలు ఫలించే వారంగా ఆత్మలని అనేకుల్ని రక్షణలో నడిపించే ఫలం, నీతి ఫలం, వెలుగు ఫలం, అంతేకాదు ఆత్మ ఫలము యొక్క వివరణ మనకిచ్చారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇటువంటి లక్షణాలు ప్రేమలో ఉంటాయి. కాబట్టి అటువంటి ఫలంతో మనం నింపబడి దేవుని స్వరూపంలో అలా ఆ యొక్క గుణలక్షణాలు ఉన్నాయి. కాబట్టి మనలో కూడా అటువంటి గుణలక్షణాలతో ఆత్మలో వర్ధిల్లే వారంగా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరిచి ఆస్వాదించును గాక. ఈ రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానం విందామండి. సమయం దయచేయండి. అందరూ బాగున్నారండి? సౌండ్ నేను అడ్జస్ట్ చేయకుండా వచ్చి హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, ఓకే. సో థ్యాంక్ యూ. కొంచెం రెండు తగ్గించి మళ్ళీ దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా కొంచెం తగ్గించి ఈ విధంగా ప్రతిరోజు లైవ్లో మనం అందరం కలుసుకోవడానికి హలో, ప్రైజ్ ది లార్డ్. హలో, దేవుడి కృపను అనుగ్రహించారు. ఒకటి కూడా తగ్గించినాను, మాట్లాడుతున్నాను మళ్ళీ. హలో, హలో, చెక్కాలు ఓకే. ఇంకా కొంచెం ఒకటి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా లైవ్లో మీ కుటుంబ సమేతంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన వాక్యం కొరకు ఆసక్తితో మీరు మీ కుటుంబ సమేతంగా వాక్యాన్ని వినడానికి వస్తున్నారు. ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ప్రత్యేకంగా నిన్నటి దినం స్పిరిచువల్గా మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది మనం ధ్యానం చేస్తాం కదా. 10 పాయింట్స్ చెప్తాను అనుకున్న ఒక పాయింట్లోనే కూర్చున్నాం మనం. బట్ ఎనీవే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పాయింట్లోని చాలా వివరంగా మనం ధ్యానం చేసాం. ఏమిటనంటే ఆరోగ్యదాయకంగా మీరు నేను ఉన్నాము, సంఘం ఆరోగ్యంగా ఉన్నది, ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉన్నామని ఎలా చెప్తామనంటే మొదటిది మీలో ఫ్రూట్ని బట్టి. అది కొంతమందిలో ఫ్రూటే లేదు అంటే మీరు ఆరోగ్యంగా లేరు అని అర్థం, అంతే కదా. కొంతమంది ఫ్రూట్ ఉంది కానీ పనికి మాలిన ఫ్రూట్, దానివల్ల కూడా మీరు ఆరోగ్యంగా లేరు అని. మనం ఫ్రూట్ని ఫలించాలి. ఓకే, ఆ ఫలాల గురించి మనం చూసాం. నీతి ఫలాలు చూసాం, ఆత్మ ఫలం చూసాం, అలాగే వెలుగు ఫలం చూసాం, మంచి వృక్షం, మంచి చెట్టు, మంచి ఫలం ఫలించడం చూసాం. ఇలా మనం ఫలించేవారుగా ఉండాలి. ప్రభు కూడా ఉపమానం చెప్పారు. మరి ఒకటి 30 దంతులు గాను 60 దంతులు గాను 100 దంతులు గాను ఫలించింది ఏమిటి? ఎవరి హృదయం అయితే స్థిరంగా, మంచి నేల అంటే మంచి హృదయం కదా. మంచి హృదయం అనగా అర్థం వాక్యాన్ని విని దాని ప్రకారం చేసేవాళ్ళు వారు ఫలిస్తారు. అంటే ఆరోగ్యదాయకంగా ఉన్నారు అని అర్థం. కొంతమంది వింటారు కానీ దాని ప్రకారం చేయలేరు, కనుక ఆ విధంగా జీవించలేనప్పుడు మనం స్పిరిచువల్గా అన్హెల్దీగా ఉన్నట్టు. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ హెల్దీ. ఓకే, సో దేవుడు హెల్దీగా ఉండాలని మనల్ని కోరుకుంటారు. ఎవరైనా అంతే కదా. తల్లిదండ్రులు పిల్లలు హెల్దీగా ఉండాలని కోరుకుంటారు. వారికి మంచి ఆరోగ్యంగా ఉండాలని తిని బాబు అని తినిపిస్తారు, లేకపోతే పాలు తాగు నాయన అని అంటారు, కనుక బూస్ట్ కలిపిస్తారు, కనుక ఎగ్ ఇస్తారు కొన్ని. ఎందుకనంటే బికాస్ దే లవ్ ద చిల్డ్రన్, దే వాంట్ ద చిల్డ్రన్ టు బీ హెల్దీ కదా. చెడ్డ పానీయాలు కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇక లోకల్ బ్రాండ్లకి తినకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వద్దు వద్దు వద్దు, పిల్లలకి ఇష్టం అవన్నీ. చాక్లెట్ తినడం ఇష్టం, కానీ చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల పళ్ళన్నీ పుచ్చిపోతాయి. పళ్ళన్నీ పుచ్చిపోవడం వల్ల పళ్ళన్నీ చిన్నప్పుడే పళ్ళు తీసేసి ముసలోళ్ళు అయిపోయినట్టు. కానీ పిల్లలకి ఇష్టమే చాక్లెట్. అలాగని చెప్పి తినడానికి అవకాశం ఇస్తే చాక్లెట్ ఏమైంది అంటే తిని తిని అది జూకి అది ఏం చేస్తారంటే కొరుకుతారు. కొరికినప్పుడు పళ్ళల్లో ఉండిపోద్ది. వీళ్ళు ఏమైనా పళ్ళు తోముతారా? పొద్దున్న ఎప్పుడో తోముతారు, కానీ రాత్రి పళ్ళు తోమకుండా
ఆ చాక్లెట్ నవ్వులేశారు కాబట్టి ఆ ఉన్నటువంటి ఆ తీయని పదార్థాలకి బ్యాక్టీరియా చేరి దానివల్ల పనులన్నీ పాడైపోతాయి. సో ఆరోగ్యంగా ఉండాలని పిల్లలకి తల్లిదండ్రులు వారు చాక్లెట్ని మన ఇవ్వకుండా అవాయిడ్ చేస్తారు. కొన్నిసార్లు దేవుడు మనం అడిగింది ఇవ్వలేదని కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది దేవుడి మీద, మన మంచి కోసం దేవుడు చేస్తున్నప్పటికీ కూడా. రెండోది నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. సెకండ్, మనం ఆరోగ్యంగా ఉన్నాము అనడానికి రుజువు ఏమిటి అంటే, రెండోది గమనించండి. పరిశుద్ధమైన మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 3:35 మొదటిది మనం చూసాం కదా. యోహాను సువార్త 15:8 ఒకసారి మళ్ళీ చదవండి, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి 15:8 యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన, అది మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అది నా తండ్రి మహిమపరచబడును. ఇందును బట్టి ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. అది కనుక శిష్యులు అనగా మీరు ట్రూ డిసైపుల్స్. అప్పుడు మీరు నిజమైనటువంటి క్రైస్తు, ఆరోగ్యదాయకంగా ఉన్నటువంటి క్రైస్తు. ఎప్పుడు మీరు ఫలించాలి. రెండోది కూడా చూస్తున్నాం. యోహాను సువార్త 13:35. జాన్ చాప్టర్ 13:35. యోహాను సువార్త 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, చూసారా, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. సో రెండోది, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనడానికి దానికి కారణం, దాని సూత్రం ఏంటి, ఆరోగ్యంగా ఉన్నారనే దాని రుజువు ఏమిటంటే మీరు ప్రేమ కలిగి ఉండడం, ఒకని ఎడల ఒకరు లవింగ్. సో ఎంతమందిలో లవ్ అనేది ఉంది? సో చాలా సంఘాల్లో మనం చూస్తాం లవ్ కనబడదు, కుటుంబాల్లో చూస్తాం లవ్ కనబడదు, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో లవ్ కనబడదు కదా, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో లవ్ కనబడదు, భార్య భర్తల మధ్యన లవ్ కనబడదు. సో వేర్ ఇస్ దట్ లవ్? సో లవ్ లేకపోవడం వలన దాని అర్థం మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా లేరని అర్థం. చాలా ఇంపార్టెంట్. సో లవ్ గురించి ఇవాళ నేను వర్తమానం చెప్తాను. ఇలా 10 కూడా చెప్పేసుకొని మాటలు, లవ్ లేకపోతే ఆరోగ్యంగా లేవు, ఫ్రూట్ లేకపోతే ఆరోగ్యంగా లేవు, అలాగా మొత్తం చెప్పేయచ్చు. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు కనుక వివరిస్తున్నాను. ఓకే, మరి ఒకవేళ మీకు ఆ వివరణ వద్దు అనుకుంటే రేపటి నుంచి పాయింట్స్ చెప్పేస్తాను. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ లవ్ గురించి చెప్తాను. ఓకే, బైబిల్లో గ్రీక్ భాషలో మనం చూస్తే లవ్ని 3 రకాలుగా వాడారు కదా. మొదటిది మనం చూస్తే ఎరోటిక్ లవ్, దాన్ని ఎరోస్ అన్నారు. ఫీలియో లవ్, ఫీలియో అంటే అర్థం ఫ్రెండ్షిప్ లవ్. దాని తర్వాత అగాపే లవ్, చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అగాపే అంటే గాడ్స్ లవ్. సో గాడ్స్ లవ్ సో ఇంపార్టెంట్. ఇంకొక పదం కూడా ఉంది కానీ అలా మనకు ఇప్పుడు అవసరం లేదు. కానీ 3 చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎరటిక్ లవ్వే ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఎరటిక్ లవ్లో ఏం చేస్తుంది ఆ లవ్ అంటే, ఇట్ ఓన్లీ టేక్స్, తీసుకుంటుంది, మరి ఏం చేయదు. స్వార్థం మాట, స్వార్థభరితమైన, నాకు కావలసినవి అన్నీ తీసేసుకొని పీకేసుకొని నీకు తిరిగి ఇవ్వడానికి కూడా ఇష్టపడు. దట్స్ కాల్డ్ ఎరటిక్ లవ్. ఇవాళ ఎరటిక్ లవ్లో చాలామంది స్వార్థభరితమైన ప్రేమ, అంటే నాకేం కావాలా, సెల్ఫిష్ లవ్. ఎరటిక్ లవ్ అంటే అమ్మాయి అందం చూసి మోహించి పెళ్లి చేసేసుకో, తర్వాత అందం పోగానే నువ్వు నాకు నచ్చలే, నేను అనవసరంగా చేసుకున్నాను, గొడవలు, దెబ్బలాట్లు, మనస్పర్ధలు, విడాకులు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎరటిక్ లవ్. ఫీలియో లవ్ అంటే ఏంటి? ఫీలియో లవ్ అంటే అది ఇస్తుంది, పుచ్చుకుంటుంది. అంటే ఫ్రెండ్షిప్ అంటే నీకు అప్పు కావాలా తీసుకో, మళ్ళీ నాకు అప్పు కావాలన్నప్పుడు నువ్వు ఇయ్యు అని ఇచ్చి పుచ్చుకునేది మాట ఫ్రెండ్షిప్. కనుక ఫ్రెండ్ ఏం చేస్తాడు, మన బాధలు, మన కష్టంలో, మన ఇబ్బందులు మన సహాయపడతాడు. కానీ మన బాధలు, మన కష్టంలో నేను సహాయపడ్డానుగా మళ్ళీ నాకు ఇవ్వా అని లాక్కుంటాడు మళ్ళీ అవసరమైతే. సో దట్స్ బికాస్ ద ఫ్రెండ్ వలన ఫ్రెండ్షిప్ లవ్లో టేక్స్ అండ్ గివ్స్, తీసుకుంటుంది
ఇస్తుంది. కానీ అగాపే లవ్లో ఉన్న గొప్పతనం ఏంటనంటే ఇట్ ఓన్లీ గివ్స్, ఇస్తుంది, తీసుకోదు. మళ్ళీ చూసారా, ఆరటిక్ లవ్లోనేమో తీసుకుంటుంది, ఇవ్వదు. కానీ ఇది అగాపే ప్రేమ, ఇచ్చే ప్రేమ, మరలా తిరిగి నువ్వు ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయదు. దాట్స్ కాల్డ్ గాడ్స్ లవ్. సో గాడ్ నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడంటే నీకు ఇవ్వడమే, నువ్వు మళ్ళీ తిరిగి ఇస్తావు అనేది కాదు. గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ గేవ్ హిస్ బిగాడెన్ సన్. మీ పిల్లలు మళ్ళీ తిరిగి నాకు ఇమ్మని కాదు అర్థం. ఆయన పిల్లోడిని, ఆయన ఏకైక కుమారుని, లేకపోతే ఆయన దేవాది దేవుడు తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చేసాడు. బికాస్ హీ లవ్స్ యూ అండ్ మీ. గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ గేవ్ హిస్ బిగాడెన్. గివింగ్ ఇస్ కాల్డ్ అగాపే. సో దేవుడు ఇవాళ నీ నన్ను నుంచి కూడా ఎదురు చూసేది ఏంటనంటే అట్టి అగాపే ప్రేమ, అట్టి దైవ ప్రేమ మనము కలిగి ఉండాలని ప్రభు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ప్రేమలో మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ కలిగి ఉండడమే కాదు, ప్రేమలో అభివృద్ధి పొందాలని, ప్రేమలో అంతకంతకు మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రేమలో వర్ధిల్లాలని, అదే ప్రార్థన పౌలు గారు సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఫిలిప్పీ సంఘం గురించి చూడండి. ఫిలిప్పీకి రాసిన మొదటి పత్రికలో ఫిలిపియన్స్ చాప్టర్ 1 మీ ప్రేమ 6 అండి. 9లో చూడండి, ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు సంఘం గురించి. ఏం చేస్తున్నాడు? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు, మీ వివేచింపగలవారు, ప్రేమ తెలివితో, మీ ప్రేమ తెలివితో, సకల విధములైన అనుభవ జ్ఞానముతో. చూసారా, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని, మీ ప్రేమ అభివృద్ధి పొందవాలని మీ గురించి ప్రార్థిస్తున్నాడు పౌలు. అంటే ఆ సంఘం గురించి ప్రార్థిస్తున్నాడు. ప్రతి సేవకుడు తన సంఘం గురించి ఏమని ప్రార్థిస్తాడంటే సంఘములో ఉన్నవారందరూ ప్రేమతో ఐక్యతతో ఉండాలని. కానీ మనం చూస్తాం సంఘంలో దెబ్బలాటలు ఆడుకోవడం, మనస్పర్ధలు, ఈ విశ్వాసం అంటే ఆ విశ్వాసకి నచ్చదు, ఆ విశ్వాసం అంటే ఆయన వస్తే నేను రాను, నేను వస్తే ఆయన. ఏమిటిది? లవ్ లేదు. కొంతమంది మొదట్లో బాగానే ఉంటారు, తర్వాత కొంత మంచి ఉద్యోగం వచ్చినా, వాళ్ళకి ఏదైనా అవసరత తీరిపోగానే కొంచెం కొమ్ములు వచ్చేస్తాయి. అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇక దేవుడితో పని లేదు, విశ్వాసులతో పని లేదు, మీ ప్రార్థనలతో పని లేదు. చూసారా, సంఘం అంటే ఒక కుటుంబం. సంఘం అంటే ఒక కుటుంబం. అంటే కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, 10 సంఘాలకు తిరుగుతాను అనేది విశ్వాసి లక్షణమే కాదు. కొంతమంది ఉంటారు ఊర్లన్నీ తిరుగుతున్నట్టు కదా, ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా, ఏమంటారు దాన్ని, సంఘాలు మార్చేస్తూ ఉంటారు. భక్తి లక్షణం కాదు అది. మీరు ఒక భక్తి కలిగిన సంఘం, అది భక్తి లేదు అంటే ఓకే, కానీ భక్తి కలిగిన సంఘంలో హత్తుకొని చక్కగా వర్ధిల్లి ప్రేమలో ఒకరికొకరు ఫ్యామిలీ. దట్స్ అ ఫ్యామిలీ. యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యామిలీ. మా కూతురు నాన్న నువ్వు నన్ను సరిగా చూడట్లేదు, నాన్నని మార్చేస్తానని నేను ఇంకొకరిని నాన్న అని పిలుస్తాను అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోగలదా నా కూతురు? నేను ఆమెని తిట్టినా, ఆమెని కొట్టినా, ఆమెని గసిరినా, ఆమెని చూసారా అంటే బికాస్ బికాస్ ఐఎమ్ హర్ ఫాదర్ అండ్ షీఈస్ మై డాటర్. సంఘం అంటే అది. మనం అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ఉండాలి, మార్చేసుకోవడం కాదు. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం సంఘములో ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ అంతకంతకు అభివృద్ధి అవ్వాలి. మీ ప్రేమ మొదటి తెమ్మంటారు చూడండి, అక్కడ రాసింది తెలివితో. అంటే ఏంటి? లవ్ వైజ్లీ. తెలివితో ఉండాలి. తెలివి తక్కువ ప్రేమగా ఉండకూడదు. కొంతమంది తెలివి తక్కువ ప్రేమిస్తాడు. సో మీ ప్రేమ తెలివితోనూ ఇంకా సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినది, అంతకంతకు అభివృద్ధి. మీ ప్రేమలో ఇంక్రీజ్ ఉండాలి, మీ ప్రేమలో అభివృద్ధి ఉండాలి, మీ ప్రేమలో ఎదగాలి మీరు. చూసారా, ఇంకా మీరు చూడండి, ఇందువలన దేవునికి మహిమయు, అది ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొన్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. అది మీరు నిర్దోషులు నిష్కపటులు కావాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే ప్రేమలో మనం ఎలాగుండాలి అనే దాని గురించి ఇక్కడ
పౌల్ గారి ప్రార్థనలో మనం చూస్తున్నాం. సో ఇంపార్టెంట్ యాజ్ అ చర్చ్. సో ఆరోగ్యదాయకమైన సంఘానికి గుర్తు ఏంటనంటే ప్రేమ కలిగిన సంఘం. ఆరోగ్యదాయకమైన విశ్వాసికి గుర్తు ఏంటనంటే ప్రేమ కలిగిన విశ్వాసం. సో లవ్ ఇస్ సో ఇంపార్టెంట్. దేవుడు అన్నాడు రెండు కమాండ్స్ ఇచ్చాడు. కమాండ్మెంట్స్, 2 commandments. లవ్ గాడ్ అండ్ లవ్ అదర్స్. దేవుణ్ణి ప్రేమించడం, ఇతరులని ప్రేమించడం, అంతే. 2 commandments. 10 commandments were been shortened into 2 commandments. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల కింద. మొదట 5 ఆజ్ఞలేమో దేవుణ్ణి ప్రేమించడం, మిగిలిన 5 ఆజ్ఞలేమో నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించడం. ఇతరుని ప్రేమిస్తే నరహత్య చెయ్యవు, ఇతరుల్ని ప్రేమిస్తే వ్యభిచారం చెయ్యవు, ఇంకొకటి భార్యను ఎత్తుకుపోవు కదా, ఇంకొకటి భర్తను ఎత్తుకుపోవు కదా కదా. ఎందుకంటే బికాస్ యూ లవ్ అదర్ పర్సన్ అండ్ దాట్స్ ద రీజన్ యూ డోంట్ గివ్ దెమ్. నువ్వు ఇతరుని ప్రేమించినప్పుడు ఆయన చంపేస్తావు, ఇతరుని ప్రేమించినప్పుడు ఆ డబ్బులు ఎందుకు పట్టిపోతావు కదా. దొంగతనం ఎందుకు ఉంటుంది మనకి? ఇతరులను ప్రేమించినప్పుడు అబద్ధ సాక్ష్యాలు ఎందుకుంటాయి, అబద్ధాలు ఎందుకుంటాయి? ఇతరులను ప్రేమించినప్పుడు ఆశ ఎందుకు ఉంటుంది మనకి? నీకు ఉన్నదంతా సంతృప్తి కలిగి ఉంటావు. నీ పొరుగువాని భార్యను ఎందుకు ఆశిస్తావు? నీ పొరుగువాని దాసీని ఎందుకు ఆశిస్తావు? పనామని కూడా ఆశిస్తావు. నీ పొరుగువాని ఇల్లు, అమ్మ ఎంత బాగుందో చూడు, నాకే లేదు. నీ పొరుగువాని కారు, నీ పొరుగువాని ప్రతిదీ ఆశించడం అనేది కూడా ఎందుకు? బికాస్ యూ డోంట్ హ్యావ్ లవ్. దేవుడు వాళ్ళని దీవించాడు, ఓకే, నన్ను దీవించేటప్పుడు దీవిస్తాడు. ఎందుకు నీకు అంత అసూయ ఎందుకు? సో లవ్ గాడ్ అండ్ లవ్ అదర్స్ ఇస్ ద 2 commandments. 10 ఆజ్ఞలు 2 కింద దేవుడు సింప్లిఫై చేసేసాడు. మొదట 5 ఆజ్ఞలు మీరు చూస్తే దేవుని ప్రేమించిన, మిగిలినటువంటి 5 ఆజ్ఞలు మీరు చూస్తే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించదు. బైబిల్లోనే మనం చూసాం. ఆ రోజు మీరు వర్తమానంలో చూపించాను. ప్రత్యేకంగా 5 ఆజ్ఞలు పొరుగువాన్ని ప్రేమించుటకే గుర్తుగా ఉన్నాయి. సో క్రిస్టియన్ లవ్ ఈజ్ సో ఇంపార్టెంట్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్. లవ్ అనేది చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్రిస్టియన్ లవ్లో ఇతరుల బెనిఫిట్ గురించి మనం ఆలోచిస్తాం. ఇతరులు రక్షించబడాలి, అందుకనే కదా సువార్త ప్రకటించేది. బికాస్ యూ లవ్ అదర్ పీపుల్, యూ వాంట్ దెమ్ టు బి సేవ్డ్. కొంతమంది ఏమనుకుంటారంటే మత ప్రచారం అనుకోండి. మత ప్రచారం ఎందుకు, ఏమొస్తుంది? వాడు దేవుడిని నమ్ముకుంటే వీడికేమొస్తుంది? మరి ఎందుకు చెప్తాడు? వీళ్ళు ఏమనుకుంటారంటే మత ప్రచారం, వీళ్ళందరూ క్రైస్తవుల కింద మార్చేసుకుంటారు. నరకానికి ఎందుకంటే వాడు దేవుని వాక్యంలో చెప్పేది ఏంటనంటే విశ్వాసం ఉంచి ప్రతివాడు నాశనం అవ్వడు. ప్రభువుని విశ్వసించండి, నేను నాశనానికి వెళ్ళను, మీరు కూడా నాశనానికి వెళ్ళకుండా విశ్వసించండి అనే మంచి ఉద్దేశంతో చెప్తాను. బికాస్ యూ హ్యావ్ అ లవ్ ఫర్ అదర్ పీపుల్. క్రిస్టియన్ పీపుల్ ఇతరుల పట్ల ఉన్నటువంటి ప్రేమతో దట్స్ హౌ యూ లవ్ అదర్ పీపుల్. ఇక్కడ మనం సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఎవరిని మనం ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలా? ఇవాళ 2 విషయాలు మీతో చెప్తాను. చాలా విషయాలు చెప్పాను ఇప్పుడు వరకు, కానీ 2 విషయాలు చెప్తాను. ఎవరిని ప్రేమించాలా, 2 ఎలా ప్రేమించాలా. చూసారా, ఎలా ప్రేమించాలి? మీరు దేవుని బిడ్డలు అయితే ఆరోగ్యదాయకంగా మీరున్నారు అనే దానికి గుర్తు ఏమిటనంటే మీరు ప్రేమించడం బట్టి ఆరోగ్యదాయకంగా ఉన్నారు. మీలో కుల్లి, కపటం, ద్వేషం, అసూయ, పగ రగిలిపోతున్నారు అనుకోండి, దాని అర్థం మీరు అనారోగ్యంగా ఉన్నారని అర్థం. మీరు ఆత్మీయంగా అనారోగ్యంగా ఉన్నారు. కొంతమంది పగతో రగిలిపోతారు, కక్షలతో రగిలిపోతారు, అసూయతో రగిలిపోతారు. దే ఆర్ దోస్ పీపుల్ ఆర్ నాట్ సేవ్డ్, ఐ థింక్ సో. రక్షించబడినటువంటి వ్యక్తులు వేరుగా ఉంటారు. రక్షణ లేనిటువంటి వారు లవ్ ఉండదు వాళ్ళకి. చూసారా, అగాపే లవ్ ఉండాలి. లవ్ అంటే మామూలు లవ్ కాదు, అగాపే లవ్. అగాపే లవ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగుంటుందో తెలుసా మీకు? అగాపే లవ్ క్యారెక్టరిస్టిక్సే మనం చూసాం 1 కొరింథీయులు 13వ అధ్యాయం. ప్రేమ అనేది ఎలాగుంటుంది? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, సహనమే ఉండదు కొంతమందికి. అబ్బే నేను ఉండనండి, మీరేనైనా చెప్పండి, నేను ఉండనండి. ఏముండవు? నేను ఉండనండి, ఆమెతో ఉండనండి, నేను ఆమెతో ఉండలేనండి. ఏంటి, నీ భార్యతో ఉండవా? ఉండనండి. మీరు ఎన్ని చెప్పినా నేను నా భార్యతో ఉండనండి. వీడెవడండి బాబు? వాడు ఉండడంట, భార్యతో ఉండడంట. నేను ఉండనండి, నేను చర్చిలో ఉండనండి, ఆ చర్చికి ఉండనండి, నేను ఉండనండి, ఇంట్లో ఉండనండి. మూర్ఖుడిలాగా ఉన్నావు.
నాన్నని అమ్మని కని పెంచినటువంటి మీ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పడం, సంఘం వదిలి వెళ్ళిపోతాను, నా భార్యను వదిలి వెళ్ళిపోతాను. పిచ్చా నీకు? ప్రేమ అనేది ఎలాంటిదేనంటే దీర్ఘకాలం సహిస్తుంది. మా ఆవిడ నేను దెబ్బలాడుకోలేదా? కొంతమంది కబుర్లు చెప్తారు, మేము ఎప్పుడు అసలు దెబ్బలాడుకోలేదు, అసలు మా ఒక్క మాట ఎరగను. ఆయనే మళ్ళా అందరితో దెబ్బలాటాడి, వాళ్ళ అమ్మతో దెబ్బలాడాడు, నాన్నతో దెబ్బలాడా, అందరితో దెబ్బలాటాడి మహానుభావులు కబుర్లు మాత్రం చెప్తారు. తెలీదా? నీ బతుకు తెలీదా అని జనాలకి? ఎందుకు మళ్ళీ కబుర్లు? ఇది నీ ఇంట్లో ఉన్న విషయం మాకు తెలియదు, సీసీ కెమెరాలు ఉండవు కాదు, నువ్వు నిజంగా చెప్పిందే నమ్ముతారు, అబద్ధం ఎందుకు చెబుతావు? భార్య భర్తలు అన్నప్పుడు ఏదో కోర దగ్గరో ఇంకొక దగ్గరో ఏదో ఒక దగ్గర ఒకసారి అప్సెట్గా ఉన్నప్పుడు ఏదో మాట అంటే ఆమె సీరియస్ అయిపోవడం ఏదో జరుగుతుంది. మా ఇంట్లో ఎన్నో జరిగినాయి. బట్ స్టిల్ వి లవ్ వన్ అనదర్. దీర్ఘ సహనం ఉండాలి. అంతేగాని నేను వెళ్ళిపోతానని మా ఆవిడ వెళ్ళిపోతే ఇవాళ మా జీవితం ఏంటి? నేను వెళ్ళిపోతానని నా దారి నేను చూసేసుకుంటే ఏమైపోద్ది లైఫ్? సహనం ఉండాలి, సహించుకోవాలి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ఓపిక ఉండాలి. ఆ 10 నిమిషాలు కొంచెం ఓపిక పట్టేస్తే అయిపోద్ది. ఆ 10 నిమిషాలు ఓపిక పట్టకుండా అన్నా అనుకో, కొంతమందికి అంత కదా చిన్న దాన్ని పెద్దది చేసేసి బుద్ధార్థంలో చూసి ఆ భార్యని కొట్టేసి వెళ్ళిపోతాడు. కొట్టినోడు ఈయన మళ్ళీ కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి పోన్లే భార్యని క్షమించమన్నాడు. నేను ఎందుకు అడగాలి? పోన్లే క్షమించిపోయిన ఇద్దరు వెళ్ళి కాపురం చేసుకుని నేను వెళ్ళను. కొట్టినోడు ఈయన మళ్ళీ కాపురం చేయడట. సిగ్గుపడాలి. దీర్ఘశాంతం లేదు. ప్రేమలో 2 లక్షణాలు చెప్పాడు అగాపే ప్రేమలో. మొదటిది దీర్ఘశాంతం, దయాలత్వం. అంటే అర్థం పేషియన్స్ అండ్ కైండ్నెస్. ఇది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో కూడా చూస్తాం మనం. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో లవ్లో ఉన్నది ప్రేమ చూస్తాం, దాంతోపాటు దీర్ఘశాంతం చూస్తాం, దయాలత్వం చూస్తాం. 2 కూడా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో కూడా కనబడతాయి. కానీ ప్రేమ అనే నిర్వచనంలో, ప్రేమ అనే డెఫినేషన్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్ పౌలు గారు రాసినటువంటి ఉత్తరంలో కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం లవ్ గురించి ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే దీర్ఘకాలం సహించేది. దీర్ఘకాలం సహించేది ప్రేమ. సహనం లేని ప్రేమ కాదు. దయను చూపించు. సహనమే ఉండదు కొంతమందికి. దీర్ఘకాలం సహనం అనేది అనలేదు, మళ్ళా దీర్ఘకాలం సహించిన అంటే 10 నిమిషాలు సహించడం కాదు, ఒక అరగంట సహించడం కాదు, ఒక గంట సహించడం కాదు, ఒక నెల సహించడం కాదు. దీర్ఘకాలం సహించాలి. ఇవాళ దేవుడు దీర్ఘకాలం సహించడం వల్లే కదా దీర్ఘశాంతుడు ఆయన పేరు. ఆయన గురించి ఏమని రాసింది? 2వ పేతురు రాసిన పత్రికలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం చూస్తాం 3వ అధ్యాయంలో. ఎందుకు ఆయన రాకడ ఆలస్యంగా ఉంది? ఆయన రాకడ ఆలస్యం తెలుసా మీకు కారణం? ఎందుకని? ఆయన దీర్ఘశాంతుడు కనుక. ఏమిటా దీర్ఘశాంతం? నువ్వు నేను నాశనం అయిపోకూడదని. చూడండి, చదవండి అన్నమాట. 3వ అధ్యాయం ఎన్నో వచ్చిన 9వ వచ్చిన. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు. చూసారా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. ప్రభు తన వాగ్దానమును గురించి, అది ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు. గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై అక్కడ అండర్లైన్ చేసుకోండి. మీ ఎడల ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎవరు? దేవుడు. మీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్న దేవుడు లక్షణం మీలో ఉందా? క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. దీర్ఘశాంతమే లేదు. చిన్నదానికి పెద్దదానికి పెద్ద కోపాలు తాపాలు కదా. చిన్నదానికి నాన్నతో తగాదా పెట్టేసుకొని చిన్నదానికి కదా భార్యను వదిలేసే. ఏం చేసింది పాపం ఆ భార్య? చిన్నదానికి ఆ భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది భార్యలు. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, పేరు చెప్పలేను కానీ ఆమెకి ఎంత టెక్ అండి. పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. ఎక్కడున్న వాక్యం వింటే పోనీ ఇప్పటికైనా సిక్కు తెచ్చుకొని వస్తే మంచిది. 3 పిల్లలు ఉంచుకొని రోడ్ల మీద తిరుగుతుందండి. ఎంత భయంకరమైన విషయం అండి అది. దౌర్భాగ్యమైన విషయం అండి అది. సిగ్గుపడాల. పిల్లల్ని కన్నావు 3 మళ్ళా. ఆ పిల్లలు పాపం ఏడుస్తూ బాధపడుతూ పాపం తండ్రి పోషిస్తున్నాడు.
ఆ తండ్రి ఆ పిల్లలకి ముద్దలు తినిపించిన ఆ పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ పిల్లల గురించి అన్న తిప్పలు పడుతున్నాడు. కన్నా తల్లి ఏమైంది, వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో. ఎంత భయంకరమైనటువంటి దుస్థితుల్లో, భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం. ఎందుకు? ఆమె సెల్ఫిష్నెస్ కోరుకుంది, నా స్వార్థం కోరుకుంది, నా సుఖం కోరుకుంది. చూసారా, తన సొంత సుఖాన్ని కోసం, తన సొంత సంతోషం కొరకు, తన హ్యాపీనెస్ కొరకు మీరందరూ నాశనం అయిపోయినా పర్లా, పిల్లలు నాశనం అయిపోయినా పర్లా, భర్త ఏమైపోయినా పర్లా, కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా జీవితం నేను చూసుకుంటాను. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు తల్లి? పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ 3 పిల్లల్ని ఎందుకు కన్నావు? ఎంత బాధ. ఇప్పటికైనా మనసు మార్చుకో అమ్మా, ఇప్పటికైనా దేవుడి దగ్గరికి రా, ఇప్పటికైనా వెళ్ళిపోయి. దీర్ఘశాంతం లేదు, దయ లేదు వాళ్ళకి. దయ కలిగిన మన పేదోడిని చూస్తే దయ కలుగుతుంది, ఆకలిగా ఉన్నవాడిని చూస్తే దయ కలుగుతుంది. చిన్న పిల్లల్ని చూస్తే దయ లేదా? ఆమె ముసలి తల్లిదండ్రుల్ని చూస్తే దయ లేదా మీకు? ముసలి తల్లిదండ్రుల్ని చూడకుండానే వదిలి వెళ్ళిపోయాను. దీర్ఘశాంతం లేదు, దయ. ప్రేమలో ఉండే లక్షణాలు. ప్రేమ ఇంకేం చేస్తుంది చూసారా, ఆరోగ్యదాయకంగా నువ్వు ఉన్నావు అన్నదానికి రుజువిది. నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నావు అని అంటే నీలో లవ్ కనబడాలి. ఆ లవ్ అనేది ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. లవ్ అనేది దీర్ఘశాంతం ఉండదు, దయాలదు. మరి లవ్ అనేది ఏం చూపించదు చూసారా, చదవండి. నాకు లవ్ అనేది 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. అయితే ప్రేమ ఏం చేయదు? మత్సరపడదు, డంబంగా ప్రవర్తించు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం. చూసారా ఎన్ని మాటలు చెప్పాను? ప్రేమ అనేది నిజంగా మత్సరపడదు, ఎన్వి ఉండదు. ప్రేమ అనేది నిజమైన ప్రేమ డంబం ఉండదు, డాంబికం ఉండదు. కొంతమందికి ఎంత గర్వమో డబ్బా కొట్టుకుంటారు, డాంబికం ఉండదు. ఇంకా ప్రేమ ఉప్పొంగదు. ఉప్పొంగదు అంటే ఏంటి అర్థం? ఉప్పొంగదు అంటే గొప్పలు చెప్పుకొని ఏమంటారని. చిచ్చి, ప్రేమలో లాంటి లక్షణం ఉండదు. ఇంకా అమర్యాదగా నడవదు అంటే ఏంటి అర్థం? అమర్యాదగా నడవదు అంటే ఏంటి అర్థం? అది రెస్పెక్ట్. కొంతమంది థ్యాంక్ యూ, సారీ, ఈ మాటలే రావాలికి అంటే ఎంత అర్థం? అమర్యాదగా నడుస్తారు వాళ్ళు. మర్యాదగా నడడం అంటే అర్థం ఏంటంటే, తప్పు జరిగితే ఏదైనా పొరపాటున ఎవరినైనా మనం గుద్దేస్తే పొరపాటున ఎవరైనా కాలుతుంది, సారీ అండి. అది మర్యాదగా నడుచుకునేవాడు లక్షణం. అది కొంతమంది సారీయే నోటమ్మట రాదు, థ్యాంక్ యూ రాదు, ఎక్స్క్యూజ్ మీ అనే మాట రాదు. తీయ తలుపు, థ్యాంక్ యూ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ అమర్య. ప్రేమ లేదు వాళ్ళకి. వాళ్ళు అందుకే నాకు గరానాగా మాట్లాడతారు. వాళ్ళకి నో థ్యాంక్ యూ, నో సారీ, రూడ్గా బిహేవ్ చేస్తారు. వెరీ గుడ్, రూడ్గా బిహేవ్ చేస్తారు. సో ఇలాగా మీరు, ఇది ఆల్రెడీ వర్తమానం అయిపోయింది అనుకుంటా కదా ప్రేమ గురించి. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ ద మెసేజ్ ఫ్రమ్. సో ఇవాళ నేను నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలైనటువంటి మీరు ప్రేమ కలిగి నడుచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని ప్రేమించాలా చదవండి, చూడండి. 119:13 119:13 119:13 కీర్తనలే. ఇంకేముంటుంది 119 అధ్యాయం బైబిల్లో? 119 పెద్ద అధ్యాయం ఎక్కడ ఉంది? నీ కట్టడలను నాకు బోధించుము, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు 13 వచ్చిన 113 119:113 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన, లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో మీరు ఏమేమి ప్రేమించాలో ఒక లిస్ట్ చెప్తాను, ఒకసారి రాసుకోండి. మొదటిది దేవుడిని ప్రేమించాలి, లవ్ గాడ్. ఓకే, సో ప్రతిదీ మరి వివరించిన టైం లేదు నాకు. అక్కడికి దేవుడిని ప్రేమించడం చాలా ఇంపార్టెంట్. లవింగ్ గాడ్. నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్య వివేకంతో ప్రేమించాలి. దట్స్ ద ఫస్ట్ కమాండ్మెంట్ కదా. నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యం, పూర్ణ వివేకంతో నువ్వు పూర్ణ బలం లేదు. ఏది సగం సగం ప్రేమించేది నువ్వు దేవుడిని. లవ్ గాడ్. 2, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. లవ్ యువర్ నైబర్స్, లవ్ ఎవ్రీ వన్.
నెక్స్ట్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. చూసారా, ఇవన్నీ లిస్ట్ మీరు రాసుకుంటున్నారా? నాలుగోది లవ్ యువర్ ఎనిమీస్. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 44 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 55. 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చూసారా, మీ శత్రువులను ప్రేమించండి. లవ్ యువర్ ఎనిమీస్. ఇప్పుడు వరకు ఎన్ని నేర్పించాను మీకు? చూసారా, మొదటిది లవ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించండి. లవ్ యువర్ నైబర్, నీ పొరుగు అని ప్రేమించాలి. లవ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. శత్రువుని ప్రేమించాలి. శత్రువుని సైతం మనం ప్రేమించాలి. వాడు మనకు శత్రువే, బట్ స్టిల్ వి లవ్ హిమ్. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ గాడ్ జీసస్ హస్ సెడ్. యేసయ్య మనకు చెప్పింది అదే కదా. శత్రువుని కూడా ప్రేమించడం అసాధ్యం, బట్ స్టిల్ మనకు అపకారం చేసిన వాడిని ప్రేమించడం. ఇంకా మనం చూసినట్లయితే లవ్ వన్ అనదర్. జాన్ చాప్టర్ 13 వర్స్ 34. యోహాను సువార్త 13:34 చూడండి. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసారా, మీరు ఒక్కరినొక్కడు ప్రేమించవలెను. ఒక్కరినొక్కడు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. లవింగ్ వన్ అనదర్. ఒకరికొకరు ప్రేమించుకోవడం అనేది మరొక. నేను పొరుగువాన్ని ప్రేమించడం అనేది ఒక ఆజ్ఞ. ఒకరినొక్కడు అంటే లవ్ వన్ అనదర్. కొంతమంది లవ్వే ఉండదు, ఒకరికొకరు ప్రేమే ఉండదు, ఒకరికొకరు కరుచుకుంటారు, ఒకరికొకరు తిట్టుకుంటారు, ఒకరికొకరు. చూసారా, మీరు గలతీలకు రాసిన పత్రికలు అనుకుంటారు కదా, మనం చూస్తే మీరు ఒకరికొకరు కరుచుకొని భక్షించుకొని ఒకరికొకరు తినేసుకోకండి అని అంటాడు. చదవండి 5వ అధ్యాయం. 5వ అధ్యాయం. ఒకరికొకరు వివాదము రేపకయు. ఎన్న వచ్చిన 26. చదవండి. ఒకరికొకరు వివాదం రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, ఒకరికొకరు వివాదం లేక. 15లో ఉందండి. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. బొత్తిగా నశించిపోతారు. కరుచుకోకండి. 5:15. తిట్టుకోకండి. ఇంకా ఇప్పుడు 26 కూడా చదివండి. ఒకరినొకరు వివాదము రేపకయు. వివాదం దెబ్బలాట్లు పెట్టుకోకండి ఒకరికొకరు. ఒకరి యందు ఒకరు అసూయ పడక. వృధాగా అతిశయ పడకయు. వృధాగా అతిశయం. అతిశయం అంటే గర్వం. చూసారా, ఇలాగా మీరు ఒకరికొకరు ఇలాగ ఉండడం వల్ల ఒకరికొకరు ప్రేమించుకోలేరు, ఆరోగ్యంగా లేరు అనడానికి కారణం ఏంటి? ఆ సంఘంలో ఎప్పుడు దెబ్బలాట్లేదు. చూసారా, కరుచుకుంటున్నారు. నాకు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారు, తగ్గింపే లేదు. ఇప్పుడు ఎలాగుంటుందని అంటే, వీళ్ళు మార్మన్స్ పొందడానికి బదులుగా తప్పుల్ని ఇలాగా నువ్వు తప్పు చేసావు సరి చేసుకోవట్లా, ఒకరినొకరు కరుచుకో. సో దేవుణ్ణి ప్రేమించాలా, పొరుగువాన్ని ప్రేమించాలా, శత్రువుని ప్రేమించాలా, వాక్యాన్ని ప్రేమించాలా. అలాగే ఇప్పుడు చదువును ఒకరినొకరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘంలో ఉన్న వారు అందరినీ ప్రేమించాలి. ఇక వైఫ్ని ప్రేమించాలా, హస్బెండ్ని ప్రేమించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25లో, తీతుకు రాసిన పత్రిక 2:4లో వైఫ్ని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలా, భార్యలు భర్తని ప్రేమించాలి. సో లవింగ్ యువర్ వైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లవింగ్ యువర్ హస్బెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ భార్యను ప్రేమించకపోవడం కూడా తప్పే. లవ్ యువర్ వైఫ్, లవ్ యువర్ హస్బెండ్. లవ్ అంటే ఏంటి? కొంతమంది లవ్ అనే మాట వాడితేనే అమ్మో 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 మొత్తం తిరిగిపోతుంటారా. సో లవ్ యువర్ వైఫ్, లిసన్ టు యువర్ వైఫ్. వాట్ యు మీన్ బై లవింగ్ యువర్ వైఫ్? కనుక లవింగ్ యువర్ హస్బెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి వివరించట్లేదు నేను. ఇంకా లవ్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులను ప్రేమించాలా. లవ్ యువర్ పేరెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండు, ఆ, ఇది ధర్మమే. అంటే లవ్ యువర్ పేరెంట్స్, అలాగే పేరెంట్స్ షుడ్ లవ్ దేర్ చిల్డ్రన్. పిల్లలేమో తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ఆ. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే ఎవరిని ప్రేమించాలి. 9 విషయాలు మనం చూసాం కదా. 9 విషయాలు. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి, ఒకరికొకరు ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ఓకే, సో ఏమేమి ప్రేమించాలి? రేపటి దినం చాలా ఇంపార్టెంట్. ఎలా ప్రేమించాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రేపు చాలా మంచి, అంటే ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి మనం. ప్రతిదానికి నాకు చాలా దీని గురించి 13 వాక్యాలు నేను సిద్ధపరిచాను. ఎలా ప్రేమించాలో చెప్తాను, చాలా ఇంపార్టెంట్. రేపు సిద్ధపడరండి. ఎలా ప్రేమించాలా, మనం ఒకరికొకరు ఎలా ప్రేమించుకోవాలా, ఎలా ప్రేమించాలి, భార్యను ఎలా భర్తను ఎలా ప్రేమించాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రేమించాలి, ఒకరికొకరిలో ప్రేమ ఎలా ఉండాలా, ఎటువంటి ప్రేమ, మన లవ్ ఎలాగ ఉండాలా చూసే చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు, లేకపోతే అనారోగ్యంగా ఉన్నట్టు. స్పిరిచువల్గా మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనే దానికి రుజువు ఏమిటి? 2 రుజువులు ఇప్పటి వరకు చూసాం. మొదటిది ఫ్రూట్ కనబడాలా, అంటే మీలో ఫలం కనబడాలి. అది నిన్నటి దినం పూర్తి చేశాం. 2, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అన్నదానికి రెండో కారణం మీలో ప్రేమ ఉంటుంది, కానీ మీలో కక్షలు, క్రోధములు, అసూయలు ఇవన్నీ ఉండవు. ప్రేమ అనేది మీలో లేకపోవడం వల్ల దాని అర్థం మీరు ఇంకా ఆత్మీయంగా ఆరోగ్యంగా లేరు అని అర్థం. ఆ ప్రేమ అనేది ఎలాగా ఉండాలి? జ్ఞానంతో ఉండాలి, వాయిస్గా ఉండాలి. ఆ ప్రేమలో మీరు ఎదగాలి, అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఆ ప్రేమ నిష్కపటమైంది ఉండాలి. ఆ ప్రేమలో మీరు అభివృద్ధి పొందాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలి, చాలా ఇంపార్టెంట్. వాక్యాన్ని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఇలాగా ఇట్టి ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఏ ఒక్కరిని మనం సరిగా ప్రేమించకపోయినా మనం అనారోగ్యంగా ఉన్నాం. కొంతమంది నేను దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నానని భార్యను అంతమాట కొడుతున్నాడు అనుకో. కొంతమంది పాస్టర్లు ఉంటారు, భార్యను కొడేస్తారు, చితక బాధేస్తారు. పెద్ద ప్రసంగం చేసి వస్తాడు, భార్యను బాధేస్తాడు. ఉపయోగం ఏముంది? ఆ ఇంట్లో ఎప్పుడు దెబ్బలాట్లే. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, మంచిగానే ఉంది, మరి నీ భార్యను ప్రేమించవా? పిల్లల్ని ప్రేమించవా? పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించొద్దా? భార్య భర్తను ప్రేమించొద్దా? అందరూ సంఘంలో ఒకరికొకరు ప్రేమించుకోవద్దా? మనకు అపకారం చేసినోడిని కూడా ప్రేమిస్తాం. ఎందుకు? వాడు రక్షించబడాలని, వాడు నరకానికి వెళ్ళకూడదని కదా. ఇప్పుడు ఆ రోజు ఒరిస్సాలోని పాస్టర్ గారిని దహనం చేసి చంపేసినటువంటి గ్రహాం స్టెయిన్స్ భార్య ఏం చెప్పింది? ఆస్ట్రేలియా సువార్థికులు, నిన్ను, నీ భార్య, నీ భర్తని, 2 పిల్లల్ని చంపేసినటువంటి వారికి ఏ శిక్ష పడాలని కోరుకుంటున్నావు అని అడిగితే, వాళ్ళకి ఏ శిక్ష పడాలని నేనేం కోరుకోవడం లేదు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. స్టిల్ ఐ లవ్ దెమ్. హౌ రియల్, వాట్ యు టాకింగ్ అబౌట్? మీ భర్తని, 2 పిల్లల్ని చంపేసిన వాళ్ళని నువ్వు క్షమిస్తావా? దట్స్ లవ్. ప్రభు పొడిచినటువంటి పొడుస్తారు, బల్లెంతో పొడుస్తున్నారు, మేకులు కొట్టేశారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టేశారు, ఉమ్ము వస్తున్నారు, చెంపల మీద బాయి కొట్టారు, దవడల మీద కొట్టేశారు, గుద్దారు, ఆయన్ని ఇన్సల్ట్ చేశారు, ఆయన బట్టలు ఓడదీశారు. అవమానం కాదు? నీ బట్టలు ఓడదీసేస్తే, రోడ్డు మీద నీ బట్టలన్నీ ఓడదీసేస్తే ఎంత అవమానం, ఎంత ఇన్సల్ట్ చేశారు, ఎంత అవమానం పరిచి చంపేయడానికి సిలువ ఎక్కించి చంపేస్తున్న సమయంలో ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఫర్గివ్ దెమ్, క్షమించేస్తాను. ఎందుకు క్షమించాడు? బికాజ్ హీ లవ్స్ దెమ్. ఒక వ్యక్తి ఎప్పుడు క్షమిస్తాడు? ప్రేమ ఉండకపోతే క్షమించలేడు. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు, ప్రేమ క్షమాపణ ఇస్తుంది. అట్టి జీవితాన్ని ప్రభువు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించి
ఆ అట్టి ప్రేమలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్. వి లవ్ యూ. ప్రత్యేకంగా మరి లైన్లో వచ్చినటువంటి దాసుమేరీ అమ్మ, ప్రైజ్ లార్డ్. ప్రవీణ్, రింకు, రాయపూడి, ప్రైజ్ లార్డ్. దేవరాజ్, ప్రైజ్ లార్డ్ అండి. ప్రసాద్ థైర్స్, ప్రైజ్ లార్డ్. రజనీకాంత్ రెడ్డి కే, ప్రైజ్ లార్డ్. సాల్మన్ చెడలవాడ, సాల్మన్, ప్రైజ్ లార్డ్ అండి. రజనీకాంత్ రెడ్డి, ప్రైజ్ లార్డ్. పేతురు, ప్రైజ్ లార్డ్. తిరుపతి పేతురు. యేసు కుమారి దూరు అమ్మ, ప్రైజ్ లార్డ్. మడసి పృథ్వీరాజ్, ప్రైజ్ లార్డ్ అండి. రగవల్లి, సిరివల్లి, ప్రైజ్ లార్డ్. సునీల్, పిచ్చగోళ్ళు సునీల్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జేమ్స్, ప్రైజ్ లార్డ్ అండి. మహిమా జ్యోతి, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ మహిమా జ్యోతి. సాల్మన్ రాజ్ కట్టు, ప్రైజ్ లార్డ్. సునీత, ప్రైజ్ లార్డ్. ప్రఫుల్ల పింకీ, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హరి సత్య, ప్రైజ్ లార్డ్. గోవాడ వీర వెంకటేశ్వరరావు గారు, పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రసాద్ పాస్టర్ గారు, నడిగొంట, ప్రైజ్ లార్డ్. మీరు ఎవరైనా వాక్యాలు రాసుకోకపోతే పాస్టర్ వీర వెంకటేశ్వరరావు గారిని అడగండి. అన్ని మెసేజ్లు ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని మెసేజ్లు రాసేస్తున్నారు ఆయన. ప్రైజ్ లార్డ్. పాస్టర్ వీర వెంకటేశ్వర గారు, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ అండ్ యువర్ మినిస్ట్రీ. ప్రసాద్ పాస్టర్ నడిగొండు, ప్రైజ్ లార్డ్. ప్రసాద్ పాస్టర్ గారు. నీతి సూర్య కుమార్ గారు, కురీతి, ప్రైజ్ లార్డ్. కృపా కిరణ్, ప్రైజ్ లార్డ్. అశోక్, ప్రైజ్ లార్డ్ అండి. మల్లినంటి ప్రవీణ్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సురేంద్ర కొడిరి, ప్రైజ్ లార్డ్. అశోక్, ప్రైజ్ లార్డ్. పాట పెట్టేశారు, నిజమైన ద్రాక్షావల్లి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. శ్రీనివాస కొండ్రుతు, ప్రైజ్ లార్డ్. నెథానియల్, ప్రైజ్ లార్డ్. రాజారావు, ప్రైజ్ లార్డ్. సిహెచ్ పుతురాజ్. భార్గవి దాసరి, ప్రైజ్ లార్డ్ అండి. డానియల్ ప్రన్నాన్ వర్లూరి, ప్రైజ్ లార్డ్. నెథన్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గ్రేస్ జార్జ్ అమ్మ, ప్రైజ్ లార్డ్. కుమార్, ప్రైజ్ లార్డ్. గ్రేస్ ప్రణాట్, ప్రైజ్ లార్డ్. ఎం దేవదానం, ప్రైజ్ లార్డ్ అండి. విజయ్ కుమార్, ప్రైజ్ లార్డ్. సూరిబాబు, మట్లపల్లి. జోసెఫ్ కటపూరి. మేరీ ప్రమిల గారు, ప్రైజ్ లార్డ్ అండి. కే విజయ్ రాజు, మట్ట దేవగుదుర్గా. యేసురత్నం, ప్రైజ్ లార్డ్ అండి. ఫ్లోరా జైన్, ప్రైజ్ లార్డ్. శ్రవంతి, ప్రైజ్ లార్డ్. వైసి పుల్లయ్య, ప్రైజ్ లార్డ్. జడ జాన్, జొన్నలగడ్డ, జబా జాన్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. పల్లికి అనిల్ గారు, ప్రైజ్ లార్డ్. షాలు, ప్రైజ్ లార్డ్. వసంత లక్ష్మి అమ్మ, ప్రైజ్ లార్డ్. ప్రభుదాస్ ఇండియా. పోలిమెట్ల ఆశీర్వాదం. బాబీ గలిమిల్లపల్లి. బర్నబాస్ బాబ్జీ. అల్లూరి చంద్రకళ, ఎలా రాసావు పరీక్షమ్మ? గాడ్ బ్లెస్ యూ. రానా భాగ్య, ప్రైజ్ లార్డ్. వెంకట్ గెలంకి. శ్రీను పాస్టర్ గారు, గోడ శ్రీను గారు, ప్రైజ్ లార్డ్. జన్ సుందర్ గారు. చంద్రుబాబు. దేవరాజ్. రూబేన్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. వసంతలక్ష్మి, ప్రైజ్ లార్డ్. భాస్కర్ రావు గారు, ప్రైజ్ లార్డ్. మోహన్ కుమార్ గారు, ప్రైజ్ లార్డ్. సువర్ణరాజు గారు, ప్రైజ్ లార్డ్. సంతోష్ గారు, ప్రైజ్ లార్డ్. లక్ష్మీదేవి గారు. శామ్యుయల్ రాజ్. షారోన్ జార్జ్ గారు, ప్రైజ్ లార్డ్. బూజీ మా బొన్న గారు, ప్రైజ్ లార్డ్. మాపసాని ఎరన్న గారు, ప్రైజ్ లార్డ్. అశోక్ కుమార్ పిస గారు. అశోక్ కుమార్ పిస గారు, ప్రైజ్ లార్డ్ అండి. దాసు మేరీ, ప్రైజ్ లార్డ్. ఎలా ప్రేమించాలి అది రేపు చెప్తాను. ఓకే, చాలా మంచి ప్రశ్న కదా. ఎవరిని ప్రేమించాలో చెప్పాం, ఎలా ప్రేమించాలో కూడా చెప్తాను అన్నాను, అందుకే రాశారు. వెరీ గుడ్. దాసు మేరీ, ప్రైజ్ లార్డ్ అమ్మ, తప్పగా. విశ్వనాథన్ గారు, ప్రైజ్ లార్డ్. రవి దివ్య గారు, ప్రైజ్ లార్డ్. ఎం స్టీవెన్ గారు, ప్రైజ్ లార్డ్. ప్రసాద్ బాబు, ప్రైజ్ లార్డ్ అండి. ఆనందరాజు గారు, అలపాటి. అన్వర్ లక్ష్మి గారు, ప్రైజ్ లార్డ్. కుట్టి గారు, ప్రైజ్ లార్డ్. ప్రవీణ్ కుమార్, ప్రైజ్ లార్డ్. సువర్ణ సునిదాసరి గారు, ప్రైజ్ లార్డ్. వి కుమార్ రాను గారు, ప్రైజ్ లార్డ్. బున్ని, ప్రైజ్ లార్డ్. ప్రభాకర్ రావు గారు, ప్రైజ్ లార్డ్. జీవన్ సిహెచ్ గారు. విష్ణు విన్సెంట్ గారు,
ప్రైజ్ లార్డ్ విష్ణు గారు, మేడి లీషా గారు, సురేంద్ర సుమాడా గారు, ప్రైజ్ లార్డ్ అండి. జార్జ్ గారు, పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. రాము విజయ్ కొరణ గారు, ప్రైజ్ లార్డ్. జార్జ్ గ్రేస్ గారు, మీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఇంకా ఇవాళ కూడా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాం కనుక. పాల్ సౌరి గారు, పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దాసు మేరీ, ప్రైజ్ లార్డ్. బాంధవి గాంధీ, ప్రైజ్ లార్డ్ అండి. కుట్టి, ప్రైజ్ లార్డ్. వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్ అన్నారు. నిజమే, మరి ఆయన దగ్గర పుస్తకం అన్నీ ఉన్నాయి, నాకు చూపించారు. చాలా సంతోషం. మీకు ఎవరికైనా కావాలంటే ఆయన ఫోన్ చేయండి, అక్కడ కూడా మిస్ అవ్వాలి కనుక. పాస్టర్ రూబేన్ గారు, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. చదవబడిన పేరు వరుసను మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సేవకుల్ని, పరిచర్యలో ఏకీపిస్తున్నటువంటి పరిచారికుల్ని, అలాగే విశ్వాసుల్ని, బిడ్డలందరినీ దీవించండి. అలాగే ఇంకా మిమ్మల్ని దేవుడిగా తెలుసుకోలేక కానీ వాక్యంని ప్రేమించి వచ్చినటువంటి ప్రియులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తాం. వీళ్ళందరినీ దీవించాలి. ప్రేమ కలిగి మేము నడవడానికి కృప దయచేయండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, మీ దీవెనలతో నింపండి. ప్రతి అవసరత క్రీస్తు యేసు ఐశ్వర్యంలో తీర్చండి. రాత్రి సుఖనిద్ర దయచేయమని మీ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం తోడే ఉండి కాపాడును కాక, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ షేర్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళా 9:30కి కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.